we discuss the classification of decimal numbers. Decimal numbers are classified broadly into two types, terminating decimal and non-terminating decimals. దశాంశాలను మనము రెండు విధాలుగా వర్గీకరిస్తాము. మొదటి రకము అంతమయ్యే దశాంశాలు, రెండవ రకము అంతం కాని దశాంశాలు. ఇప్పుడు మనం అంతం కాని దశాంశాల గురించి మరికొంత తెలుసుకుందాము. We can learn about non-terminating decimals. Terminating decimals and non-terminating decimals. Non-terminating decimals are again classified into two types. The first one is recurring decimals. The second one, non-recurring decimals. Recurring decimals and non-recurring decimals. అంతం కాని దశాంశాలను మనము రెండు వర్గాలుగా విభజిస్తున్నాము. ఆవర్తనం చెందే దశాంశాలు మరియు ఆవర్తనము చెందని దశాంశాలుగా వర్గీకరిస్తున్నాము. ఇప్పుడు మనము మొత్తము ఈ విషయాన్ని ఒకసారి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చిత్రపటంలో మనకి గమనిస్తున్నట్లు మనం గమనిస్తే రేషనల్ నంబర్స్ ఆర్ ద నంబర్స్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ and in non-terminating decimals the recurring decimals are also rational numbers. Irrational numbers are the numbers which are non-terminating decimals and non-recurring decimals. So this is the classification of decimal numbers. దశాంశాలను మనము వర్గీకరించినప్పుడు అంతమయ్యే దశాంశాలని మనం అకరణీయ సంఖ్యలుగా తీసుకుంటున్నాము. అలానే అంతం కాని దశాంశాలలో ఆవర్తనం చెందే దశాంశాలను మనము అకరణీయ సంఖ్యలుగా స్వీకరిస్తున్నాము. అంతం కాని దశాంశాలలో ఆవర్తనం చెందని దశాంశాలను మనము కరణీయ సంఖ్యలు అంటున్నాము. విద్యార్థులు ఒకసారి గమనించాలి. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ లో రికరింగ్ డెసిమల్స్ అయితే దే ఆర్ వాటిని రేషనల్ నంబర్స్ అంటున్నాము. నాన్ టెర్మినింగ్ డెసిమల్స్ మరియు నాన్ రికరింగ్ డెసిమల్స్ అయితే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ మరియు నాన్ రికరింగ్ డెసిమల్స్ అయితే అవి ఇర్రేషనల్ నంబర్స్గా చెప్తున్నాము. ఆవర్తనం చెందే దశాంశాలు మరియు అంతం కాని దశాంశాలుని మనము అకరణీయ సంఖ్యలుగా చెప్తున్నాము. అంతం కాని మరియు ఆవర్తనం చెందని దశాంశాలను కరణీయ సంఖ్యలుగా వర్గీకరిస్తున్నాము. క్లాస్ 10 రియల్ నంబర్స్ పార్ట్ 7. In this class we discuss non-terminating and recurring decimals in rational numbers. 10వ తరగతి వాస్తవ సంఖ్యలు భాగం 7. ఈరోజు అంతం కాని ఆవర్తనం చెందే దశాంశాలను అకరణీయ సంఖ్యలుగా రాయుట గూర్చి చర్చిస్తున్నాము. థీరం 1.7. Let x equal to p by q such that the prime factorization of q is not of the form 2 power n 5 power m, where n and m are non-negative integers. Then x has decimal expansion which is non-terminating and recurring or repeating decimal. For example, 1 by 7. 1 by
7, the denominator 7 is not in the form of 2 power n 5 power m. 1 by 11. 1 by 11, denominator 11 is also not in the form of 2 power n 5 power m. 1 by 19. This is also an example for decimal expansion which is non-terminating and recurring or repeating decimals. Because these rational numbers are in such a way that the denominator is not in the form of 2 power n 5 power m. If the denominator is not in the form of 2 power n 5 power m, then these are non-terminating and recurring decimals or repeating decimals. సిద్ధాంతం ఎన్ఎంలు రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. మరియు క్యూ యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధము 2 power n 5 power m రూపంలో లేకుంటే ఇక్కడ లేకుంటే అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 power n 5 power n రూపంలో లేకుంటే అకరణీయ సంఖ్య x ఈక్వల్ టు p బై q అయినా x యొక్క దశాంశ రూపము ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. దీనికి ఉదాహరణకి 1/13, 1/13లో హారము 13. 13 2 power n 5 power m రూపంలో లేదు. అలానే 1/21 హారము 21 అనే సంఖ్య 2 power n 5 power m రూపంలో లేదు. కాబట్టి 1/21 అనే అకరణీయ యొక్క సంఖ్య యొక్క దశాంశ రూపము ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. వీటికి మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటాము. 1/7 when 1 is divided by 7 we get this value. So it can be written as 0.142857 bar. That is it is non-terminating recurring decimal. 2/3 అను అకరణీయ సంఖ్య మనం తీసుకున్నప్పుడు 2ని 6 చేత భాగహరించినప్పుడు మనకి 0.6666 అండ్ సో ఆన్ అనే విలువ వస్తుంది. ఇక్కడ 6 అనేది 0.6 బార్ అని రాసుకుంటున్నాము. ఇక్కడ 6 దశాంశంలో ఉన్న 6 అంతం కానటువంటిది మరియు ఆవర్తనం చెందే సంఖ్య దశాంశ సంఖ్య. అంటే 0.6 బారు అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపము. Now we consider another example, 5/11. When 5 is divided by 11, we get the value 0.4545454545 and so on. This can be expressed as 0.45 bar. Since 11 is not in the form of 2 power n 5 power m form, it is not in the form of 2 power n 5 power m, we get a non-terminating decimal and also a recurring decimal. So this is example. ఇప్పుడు మనము ఈ చర్చించిన అంశంలో 1/7 అనే సంఖ్యని భాగహరించి ఆ విలువ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాము. ఇక్కడ మనం గమనిస్తే మొదట్లో ఉన్న
10 అనేది ఇక్కడ వచ్చిన తర్వాత రిపీట్ అయింది. సో ఇంతవరకు వచ్చిన విలువ మనకి మరలా రిపీట్ అవుతుంది. అంటే we get a non-terminating decimal which is recurring. ఇక్కడ రికరింగ్ డెసిమల్స్ ఏమున్నాయంటే 142,857 0.142857లో బార్ అనే దానిలో ఇక్కడ 142,857 ఇస్ ద రికరింగ్ బ్లాక్. ఇది ఆవర్తనం చెందేటువంటి అంతం కాని దశాంశ రూపము 1/7 యొక్క సో ఇప్పుడు మనం రాస్తున్నాము 1/7 ఇస్ ఎ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. 1/7 అనేది అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపము. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాము. 2/3 2/3 2 చేత 6 3ని 2ని 3 చేత భాగహరించినప్పుడు మనకి ఈ విలువ వస్తుంది. దాన్ని ఏ విధంగా మనం భాగహరించామో ఒకసారి చూస్తాము. మనకి ఇక్కడ మొదటగా వచ్చిన 20 అనే విలువ ప్రతి చోట కూడా రిపీట్ అవుతుంది. సో we get a non-terminating decimal which is a recurring decimal. ఆవర్తనం చెందే అంతం కాని దశాంశ రూపము మనకి వస్తుంది. 2/3 ఆవర్తనం చెందే అంతం కాని దశాంశ రూపంలో మనం రాస్తున్నాము. ఇప్పుడు దీని గురించి మనం చెప్తున్నాము. 2/3 ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. 2/3 అనేది సంఖ్య అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపం అని చెప్పేసి మనం రాసాము. అండ్ వి టేక్ అనదర్ ఎగ్జాంపుల్ 5/11. 5/11 can be written as 0.454545 bar 45 and so on. That is 0.45 bar. So we divide 5/11 and we get these values. Here we got the same reminder. So 454545 it will get repeated. So when 5 is divided by 11 we get non-terminating recurring decimal, which in fact is a rational number. ఇప్పుడు 5/11 మనం భాగహరించినప్పుడు 0.45 బార్ మనకు వచ్చింది. ఇది అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపము. విద్యార్థులు కొన్ని సమస్యలని సొంతగా పరిష్కరించాల్సి ఉంటుంది. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ డెసిమల్ ఫార్మ్ అండ్ ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డిజిట్స్ ఇన్ ద కోషెంట్. క్రింది అకరణీయ సంఖ్యలను దశాంశాలుగా రాయండి. భాగఫలంలో ఆవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. పైన 3 ఉదాహరణలు తీసుకున్నాము. వాటిలో కనుగొన్న విధంగా విద్యార్థులు ఈ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. దీనిలో ఇవ్వబడిన సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు. All the numbers are rational numbers and we have to express these rational numbers as in the form of decimals, that is non-terminating decimals and recurring decimals or repeating decimals. We have to find the block of recurring or repeating decimals.
ఆవర్తనం చెందే అంకెల సమూహాన్ని మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు. వీటిని దశాంశ రూపంలో రాస్తూ ఆవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుక్కోవాలి. ఇప్పటి వరకు మనం చర్చించిన సిద్ధాంతాల ప్రకారము ఇచ్చిన అకరణీయ సంఖ్యను గమనించి అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుందా అనే దాన్ని నిర్ణయించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్. Without performing division and using the previous theorems what we have discussed so far, we must decide whether the given rational number is a terminal decimal or non-terminating decimal and recurring or repeating decimal. భాగాహార ప్రక్రియ లేకుండా ఇచ్చిన అకరణీయ సంఖ్యల్లో అంతమయ్యే దశాంశాలు ఏవి, అంతం కాని ఆవర్తనం చెందే దశాంశాలుగా రాయగలిగిన అకరణీయ సంఖ్యలు ఏవి అని విద్యార్థి నిర్ణయించాలి. వీటిని నిర్ణయించడానికి గతంలో మనము చర్చించిన సిద్ధాంతాలని ఉపయోగించాలి. Now 13 by 3125, we try to find prime factors for the 3125. 3125 is divided by 5, we get 625. 625 is divided by 5, we get 125. 125 is divided by 5, we get 25. 25 is divided by 5, we get 5. Now we can express 3125 as 5 power 5. 3125 can be expressed in the form of 5 power 5. That is 13 by 3125 is equal to 13 by 5 power 5. Now it is observed that the denominator is in the form of 2 power n 5 power m. But we know that when the denominator is in the form of 2 power n 5 power m, we get a terminating decimal. We get a terminating decimal. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటాము. 11/12. 11/12, 12కి మనం ప్రధాన కారణాంకాలు రాసాం. 12ని 2 చేత భాగహరించగా 6 వచ్చింది. 6ని 2 చేత భాగహరించగా 3 వచ్చింది. కాబట్టి 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 into 2 square. ఇప్పుడు మనం గమనిస్తే దీనిలో డినామినేటరు 2 power n 5 power m రూపంలో లేదు. ఎందుకంటే డినామినేటర్లో 3 ఉంది. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది 2 power n 5 power m మాత్రమే ఉండాలి. వేరే ఏ సంఖ్య ఉన్నా కూడా ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అంటే 2 power n 5 power m రూపంలో లేదు కాబట్టి హారము 2 power n 5 power m రూపంలో లేదు. కాబట్టి మనకి అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపము వస్తుంది. దీనిలో మనం ఎక్కడ కూడా 11ని 12 చేత భాగహరించలేదు. 11ని 12 చేత భాగహరించకుండానే హారంలో ఉన్న సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని మనం గతంలో చర్చించిన సిద్ధాంతాలను ఉపయోగించి డినామినేటర్ 2 power n 5 power m రూపంలో ఉందా లేదా అని గమనించి 2 power n 5 power m రూపంలో లేకపోతే అది అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపము అని మనం నిర్ణయిస్తాము.
We consider another example, 64 by 455. Now we find prime factors for the denominator, 455. 455 is divided by 5. We get 91. 91 is divided by 7. We get 13. So the prime factors for 455 are 5 into 7 into 13. Therefore, 64 by 455 equal to 64 by 5 multiplied by 7 multiplied by 13. Now, if we observe the denominator is not in the form of 2 power n, 5 power m. We studied that from the previous theorems. If the denominator is not in the form of 2 power n, 5 power m, then we get a non-terminating and a recurring decimal. If the denominator is not in the form of 2 power n, 5 power m, we get non-terminating and recurring decimal. This is a rational number. 64 by 455 is a rational number, and this rational number, when expressed in the form of decimal expansion, we get a non-terminating and a recurring decimal, since the denominator is not in the form of 2 power n, 5 power m. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ఇంకొక సమస్యను తీసుకుంటాము. 15 by 1600. ఇక్కడ మనం భాగాహారణ ప్రక్రియ చేయడం లేదు. దీనికి ప్రధాన కారణాంకాలు 1600కి ప్రధాన కారణాంకాలు కనుగొంటున్నాము. 1600ని 2 చేత భాగాహరించినప్పుడు 800, 800ని 2 చేత భాగాహరించినప్పుడు 400, 400ని 2 చేత భాగాహరించినప్పుడు 200, 200ని 2 చేత భాగాహరించినప్పుడు 100, 100ని 2 చేత భాగాహరించినప్పుడు 50, 50ని 2 చేత భాగాహరించినప్పుడు 25, 25ని 5 చేత భాగాహరించినప్పుడు 5 వచ్చాయి. అంటే 1600ని మనము 2 power 6, 5 power 2గా రాసుకోగలుగుతున్నాము. 1600ని 2 power 6 మరియు 5 power 2ల లబ్దంగా రాసుకోగలుగుతున్నాము. ఇప్పుడు కామన్ గా ఉండే వాటిని క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి మిగిలిన సంఖ్య ఇది 3 by 2 power 6 multiplied by 5. హారములో మనకి 2 power 6 multiplied by 5 power 5. అంటే హారంలో ఉన్న విలువ మనకి ఏ రూపంలో ఉంది అంటే 2 power n, 5 power n రూపంలో ఉంది. హారము యొక్క విలువ 2 power n, 5 power m రూపంలో ఉన్నది కాబట్టి మనము గతంలో చర్చించిన సిద్ధాంతాలను అనుసరించి హారము 2 power n, 5 power m రూపంలో ఉంటే ఇవ్వబడిన అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశ రూపంలో ఉంటుంది. అంతమయ్యే దశాంశ రూపంలో అకర్ణీయ సంఖ్య ఉంటుంది. ఎప్పుడు అనగా హారము 2 power n, 5 power m రూపంలో రాయగలిగినప్పుడు. Now we consider some other problems. Students have to decide whether the given numbers, rational numbers, are terminating or non-terminating decimals. The decimal form of some numbers are given below.
in each case decide whether the number is rational number or not. If it is a rational number and expressed in the form of p by q, then what can you say about the prime factorization of q? A decimal number is given. By observing the decimal number, we should conclude whether it is a rational number or irrational number. If it is a rational number, we must discuss about the factorization of the denominator value q. క్రింద కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడ్డాయి. ప్రతి సందర్భంలో ఇవ్వబడిన సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుందా లేదా కరణీయ సంఖ్య అవుతుందో కనుక్కోవాలి. అంటే ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో కాదో తెలుపండి. అకరణీయ సంఖ్య అవుతుందా కరణీయ సంఖ్య అవుతుందా తెలుపండి. ఒకవేళ అది అకరణీయ సంఖ్య అయితే p by q రూపంలో రాయగలిగితే q యొక్క అంటే డినామినేటర్ యొక్క ప్రధాన కారణాంకాలు, హారం యొక్క ప్రధాన కారణాంకాల గురించి నీవు ఏమి చెప్పగలవు? గతంలో మనం చర్చించిన సిద్ధాంతాలను అనుసరించి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలు గమనిస్తాము. (43.12345678 When this number is observed, it is a terminating decimal. It is a terminating decimal. Therefore, it is a rational number. Now we conclude that the given number is a rational number expressed in the form of a terminating decimal. Now, we discuss the value of q, which is the denominator. If the given number is expressed in the form of p by q, then by previous theorems, since it is a terminating decimal, the prime factorization of q must be in the form of 2 power n 5 power m. Prime factors of denominator q should be in the form of 2 power n 5 power m. ఇవ్వబడిన సంఖ్యలో మనకి దశాంశంలో ఉన్నవి 1 2 3 4 5 6 7 8 9. ఇది అంతమయ్యే దశాంశ రూపము. ఇవ్వబడిన సంఖ్య అంతమయ్యే దశాంశ రూపం కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. మరి అకరణీయ సంఖ్య అయినప్పుడు మరియు అంతమయ్యే అకరణీయ సంఖ్య, ఇది అంతమయ్యే దశాంశ రూపంలో అంతమయ్యే అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాసినప్పుడు ఇది అంతమయ్యే దశాంశ రూపంలో ఉన్నది. కనుక ఆ ఇవ్వబడిన సంఖ్యను p by q రూపంలో రాస్తే మనకి హారములో 2 power n 5 power m రూపంలో ప్రధాన కారణాంకాలు ఉంటాయి. Now we consider a number 76.876549 bar. If the given number is observed, it is a non-terminating decimal and also a recurring decimal. It is a non-terminating decimal and recurring decimal, and hence the given number is a rational number. If the given rational number can be expressed in the form of p by q, since
It is a non-terminating and recurring or repeating decimal. The prime factorization of the denominator, that is q, is not in the form of 2 power n 5 power m. It is not in the form of q, cannot be written in the form of 2 power n 5 power m, since it is a non-terminating and recurring or repeating decimal. ఇవ్వబడిన సంఖ్యను మనం గమనిస్తే ఇది అంతం కాని మరియు ఆవర్తనం చెందే దశాంశ రూపంలో ఉంది. ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉన్నది కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్యను మనం p/q రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఇవ్వబడిన అకరణీయ సంఖ్యను p/q రూపంలో రాసినప్పుడు q హారము 2 power n 5 power m రూపంలో ఉండదు. ఎందువలన అనగా ఇది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉంది. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉన్న అకరణీయ సంఖ్య యొక్క హారంలో విలువ 2 power n 5 power m రూపంలో ఉండదు. ఇప్పుడు మనము మరొక సమస్యను తీసుకుందాము. We observe the given number. When the given number is observed, it is a non-terminating and also non-recurring or non-repeating decimal. Since it is a non-terminating and non-recurring decimal, the given number is an irrational number, and also an irrational number cannot be expressed in the form of p/q. Only rational numbers can be expressed in the form of p/q. Irrational numbers cannot be expressed in the form of p/q. ఇవ్వబడిన సంఖ్యను మనము గమనిస్తే ఇది అంతం కాని మరియు ఆవర్తనం చెందని దశాంశ రూపంలో ఉన్న సంఖ్య. అంతం కాని మరియు ఆవర్తనం చెందని దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను మనము కరణీయ సంఖ్య అంటాము. కరణీయ సంఖ్యను మనము p/q రూపంలో రాయలేము. ఇప్పుడు మరొక సమస్యను గమనిస్తాము. Observe the given number. When the given number is observed, it is a terminating decimal. A terminating decimal is a rational number. A terminating decimal is a rational number and it can be expressed in the form of p/q. Since it is a terminating decimal, the prime factorization of the denominator, that is q, is in the form of 2 power n 5 power m. ఇవ్వబడిన సంఖ్యను పరిశీలించండి. ఈ సంఖ్యను పరిశీలించగా మనము ఇది అంతమయ్యే దశాంశ రూపంలో రాయబడిన సంఖ్యగా గమనించాం. అంతమయ్యే దశాంశ రూపంలో ఉన్న సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య p/q రూపంలో రాయొచ్చును. p/q రూపంలో రాసినప్పుడు మనం గతంలో చర్చించిన సిద్ధాంతాల ఆధారంగా హారంలో ఉన్న విలువ అనగా q యొక్క ప్రధాన కారణాంకాల రూపము 2 power n 5 power m రూపంలో ఉంటుంది. ఇప్పుడు మరొక సమస్యని చూస్తాము.
Observe the given number. The given number is a non-terminating and recurring or repeating decimal. Since the given number is a non-terminating and recurring or repeating decimal, it is a rational number. And every rational number can be expressed in the form of P by Q. And from the theorems discussed earlier, we can conclude that the denominator value Q can be expressed in the form of prime factors. In this case, since the given number is a non-terminating and recurring decimal, the denominator value cannot be in the form of 2 power n 5 power m. It cannot be in the form of 2 power n 5 power m. ఇవ్వబడిన సంఖ్యను పరిశీలించగా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉన్నది అని మనము గమనించాము. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉన్న సంఖ్యను అకరణీయ సంఖ్య అంటాము. అకరణీయ సంఖ్యను మనము P by Q రూపంలో రాసుకోగలము. గతంలో చర్చించిన సిద్ధాంతాల ఆధారంగా హారంలో ఉన్న విలువను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నప్పుడు అవి 2 power n 5 power m రూపంలో ఉంటాయి. ఎందువలనగా ఇక్కడ మనకి అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశము రూపంలో ఉంటే 2 power n 5 power m రూపంలో ఉంటాయి. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపంలో ఉన్న అకరణీయ సంఖ్యను తీసుకుంటే దశాంశ రూపము 2 power n 5 power m రూపంలో ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయము అంతం కాని ఆవర్తనం చెందే దశాంశ రూపమైనప్పుడు 2 power n 5 power m రూపంలో హారము ఉండదు. Q అనేది 2 power n 5 power m రూపంలో ఉండదు. ఇప్పుడు మరొక సమస్యని గమనిద్దాము. ఈ సంఖ్యను గమనించగా ఇది అంతం కాని ఆవర్తనం చెందని దశాంశ రూపంలో ఉన్న సంఖ్య అని మనము గమనించాము. ఇటువంటి సంఖ్యలను మనము కరణీయ సంఖ్య అంటాము. కరణీయ సంఖ్య P by Q రూపంలో మనము రాయలేము. When we observe the given number, it is a non-terminating and non-recurring or non-repeating decimal. A non-terminating and non-recurring decimal is called an irrational number. We know that an irrational number cannot be expressed in the form of P by Q. Irrational number cannot be written in the form of P by Q.